దెబ్బకు ఠా దొంగల ముఠ. ఇది పాత సినిమా టైటిల్ కాదు. మావిగన్ దెబ్బకు ఎల్లో దొంగల ముఠాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ మోడల్పై చర్చ మొదలైంది. మావిగన్ పై ట్రోలింగ్ చేస్తే ప్రజలు సైలెంట్ అయిపోతారని అనుకున్నారేమో, కానే కాదు. మావిగన్ దెబ్బకు ఠా దొంగల ముఠ అన్నట్లుగా పరిస్థితి మారింది. గ్రోత్ ఇంజన్ ఉండగా గుదిబండ ఎందుకు దండగా అన్న అభిప్రాయం అటు ఆలోచన పరుల్లో, ఇటు సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతోంది. తండ్రి కొడుకులకు రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదేమో. ఒకే రోజు ఇద్దరూ వేర్వేరు రీతిలో స్పందించారు. సీఎం చంద్రబాబేమో తాను చేస్తున్నది మావిగన్ మోడలే అంటూ ఆఖరికి జగన్ లైన్లోకి వచ్చేశారు. ఇండైరెక్ట్ గా జై కొట్టేశారు. అటు మంత్రి లోకేష్ ఏమన్నారో తెలుసా? మావిగన్లో మా అంటే మాయట, వి అంటే విధ్వంసమట, గన్ అంటే గందరగోళం, గన్ కల్చర్ అట. లోకేష్ గారికి ఎంత కడుపు మంట అంటే మచిలీపట్నం వాళ్ళు మాయగాళ్లట, విజయవాడోళ్ళు విధ్వంసం సృష్టిస్తారట, గుంటూరోళ్ళది గన్ కల్చర్ అట. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? జగన్పై కక్షతో, జగన్పై విద్వేషంతో ఒక ప్రాంతం పైన, అక్కడి ప్రజలపైన విషం కక్కే స్థాయికి మన విద్యాశాఖ మంత్రి ఎదిగిపోయారు. తండ్రేమో నాది మావిగన్ మోడలే అంటారు, కొడుకేమో మావిగన్ అంటే విధ్వంసమని, గన్ కల్చర్ అని విషం కక్కుతారు. తండ్రి కొడుకులతో పాటు పవన్ కళ్యాణ్ కూడా పిల్లి మొగ్గలు ఎందుకు వేస్తున్నారంటే అమరావతి కంటే మావిగన్ మోడలే బెస్ట్ అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చేసింది. అందుకే ఆ ముగ్గురు పిల్లి మొగ్గలు వేస్తున్నారు. వీళ్ళు ఎంతలా దిగజారిపోయారంటే మావిగన్ మోడల్ను సపోర్ట్ చేసే వాళ్ళ భార్యల గురించి రాధాకృష్ణ నీచాతి నీచమైన రాతలు రాస్తే అతన్ని సమర్థించే స్థాయికి దిగజారిపోయారు. ఒకటి మాత్రం నిజం, మావిగన్ మోడల్ ప్రయోజనాలేంటి, అసలు నిజంగా ఈ మోడల్ అవసరమా లేదా, అమరావతి ఆవశ్యకత ఏంటి అన్న దానిపైన వీళ్ళు చర్చించరు. జస్ట్ ఎదురుదాడి చేస్తారు, ఎగతాళి చేస్తారు, టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకో తెలుసా? 2 లక్షల కోట్ల రూపాయల దోపిడీకి అవకాశం లేకుండా పోతుందన్న భయం. రైట్? మావిగన్ యొక్క దెబ్బ ఎలా ఉంది, మావిగన్ మన ఫ్యూచర్ అన్న అంశానికి సంబంధించి కొన్ని పాయింట్లు మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎందుకు మావిగన్ను మన ఫ్యూచర్గా చెప్పుకోవాలి? మావిగన్కు ఉన్నది, అమరావతికి లేనిది. ఇప్పటికిప్పుడు ఒక గ్రోత్ ఇంజన్ తయారు చేసుకునేటటువంటి పొజిషన్లో మనం ఉన్నా సరే అమరావతి వైపు ఎందుకు వెళ్ళాలి? గ్రోత్ ఇంజన్ కావాలా, అమరావతి వంటి గుదిబండ కావాలా? 2 లక్షల కోట్లు అప్పులు చేసి తీసుకొచ్చి ఒకే ప్రాంతంలో కుప్పపోస్తే ఈ రాష్ట్రం ఆర్థికంగా చితికిపోవడం ఖాయమా కాదా? సింపుల్ పాయింట్. అసలు మావిగన్లో ఉన్నదేంటి, అమరావతిలో లేనిదేంటి? సింపుల్గా ఒక 10 పాయింట్లు చెప్తాను, ఒకసారి వినండి సార్. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో ఉందా? కానీ నేను కడతాను అంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత పెద్దది కడతారంటే ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఎయిర్పోర్ట్ కడతారట. అక్కడ మనం ఎయిర్పోర్టుకు వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే ఆ ఫ్లైట్ కోసం ఇంకో ఫ్లైట్ ఎక్కాలి, అంత పెద్దది కడతారట. ఇక మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు, ఎయిర్పోర్టు మాత్రమే కాదు పోర్టు కూడా ఉంది. అమరావతిలో ఉందా? లేదు. 2 రైల్వే జంక్షన్లు, విజయవాడ, గుంటూరు, అద్భుతమైన రైల్వే జంక్షన్లు, అన్ని ప్రాంతాలను కలిపేటటువంటి రైల్వే జంక్షన్లు 2 ఉన్నాయి. మరి అమరావతిలో ఉందా? లేదు. సింపుల్. 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఎయిమ్స్, 4 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 4 నగరపాలక సంస్థలు ఉన్నాయి. నెక్స్ట్, అమరావతిలో ఇవేవీ లేవు. ఒకసారి గమనించండి, అమరావతికి లేనిది ఇవన్నీ కూడా. వాణిజ్య కేంద్రంగా విజయవాడ, మన ఆర్థిక రాజధానిగా విజయవాడ ఉంది ఇప్పటికే. వ్యాపార కేంద్రంగా గుంటూరు ఉంది. ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ అక్కడుంది. నెక్స్ట్, NH65, NH16 నేషనల్ హైవేలు ఉన్నాయి సార్. 70 కిలోమీటర్లు మచిలీపట్నం టు విజయవాడ, విజయవాడ టు గుంటూరు ఒక 40 కిలోమీటర్లు, 110 కిలోమీటర్లు. ఇక సువిశాల సముద్ర తీరం, కృష్ణానది, ఈ 2 కూడా మావిగన్కు ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్. అయితే ఇవేవీ లేవు సార్ అమరావతికి. ఇవన్నీ ఇప్పుడు తీసుకొస్తారట. 2 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి అక్కడ కుప్పబోస్తారట. ఆల్రెడీ మన చేతిలో ఉన్నదాన్ని వదులుకొని అమరావతిలో 2 లక్షల కోట్ల ధనాన్ని తీసుకొచ్చి అప్పుల రూపంలో తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దుతాను అని అంటున్నారు. ఎందుకు? సింపుల్ లాజిక్, అందరికీ తెలుసు కదా దేనికోసం చేస్తున్నారన్నది. నెక్స్ట్, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఏపీకి ఏది బెస్ట్? కొన్ని కీ పాయింట్స్ చెప్తాను.
మనకు అమరావతి కావాలన్నా మావిగన్ కావాలా? ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ చర్చ చంద్రబాబు నాయుడు గారు పెట్టరు, ఈ చర్చ లోకేష్ గారు పెట్టరు, ఈ చర్చ పవన్ కళ్యాణ్ గారు పెట్టరు, ఈ చర్చ రాధాకృష్ణ గారు పెట్టరు. కేవలం ఎదురుదాడి చేస్తారు, లేదా ఎగతాళి చేస్తారు, లేదంటే ట్రోలింగ్ చేస్తారు. అక్కడికే పరిమితం. కానీ సబ్జెక్ట్ ఉన్నోడు రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, మన పిల్లలపైన, మన పిల్లల భవిష్యత్తు పైన ఆలోచన ఉన్నటువంటి ఆలోచన పరుడు ఎవడైనా సరే కరెక్ట్గా చర్చ పెడతారు. అమరావతిలో ఏముంది? ఏమీ లేదు, సింపుల్. ఇంతకుముందు 10 పాయింట్లు చెప్పాను. ఇప్పుడు కీ పాయింట్స్ ఒక 10 చెప్తాను చూడండి. ప్రధాన వ్యత్యాసం, కీ పాయింట్స్కి ఒకసారి చూద్దాం. అమరావతికి మావిగన్కి ప్రధాన వ్యత్యాసం ఏంటి? అమరావతి అనేది ఒక గ్రీన్ ఫీల్డ్ రాజధాని అని అంటున్నారు. మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మావిగన్ మోడల్ని తీసుకుంటే ఇప్పటికే ఉన్నటువంటి ఆర్థిక కారిడార్గా అది కనిపిస్తోంది. ఇక ఆర్థిక వ్యవస్థకు సంబంధించి రెండో పాయింట్, 2 లక్షల కోట్లు అప్పు అవసరం అమరావతి కోసం. ఏది? డ్రైనేజీలు, రోడ్లు, విద్యుత్, వాటర్, వీటి కోసమే, మౌలిక సదుపాయాల కోసం మాత్రమే 2 లక్షల కోట్లు కావాలి. కేవలం డ్రైనేజీలు కట్టుకోవడానికి, విద్యుత్ దీపాలు, రోడ్ల కోసమే 2 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇప్పటికే సంపద సృష్టిస్తోంది మావిగన్. నెక్స్ట్ మూడో పాయింట్, జనాభా పరంగా ఇక్కడ జనాభా లేరు, వలసలు అవసరం. అదే మావిగన్ తీసుకుంటే ఇప్పటికే పెద్ద ఎత్తున నగర జనాభా ఇక్కడుంది. నెక్స్ట్ విస్తరణకు సంబంధించి ఇది కేవలం అమరావతి 29 గ్రామాలకు మాత్రమే పరిమితం. ఇది మావిగన్ సహజంగా విస్తరించేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాంతం. మౌలిక వసతులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. ఎన్నేళ్ల పాటు కొనసాగుతుందో మనం చెప్పలేం. చంద్రబాబు నాయుడు గారే చెప్పలేకపోతున్నారు. ఇక మనం చెప్పేది ఏముంటుంది? నెక్స్ట్, ఇప్పటికే సిద్ధంగా మౌలిక వసతులు ఉన్నాయి మావిగన్లో. నెక్స్ట్ పాయింట్ చూపించండి సార్. ప్రతిభ, టాలెంట్కి సంబంధించి అభివృద్ధి దశలోనే ఇప్పటికీ అమరావతి ఉంటే ఇక్కడ కావాల్సినంత బలమైన విద్యా వ్యవస్థ ఉంది. అలాగే మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక అభివృద్ధి నమూనా నిధులపై ఆధారపడి ఉంటుంది అమరావతి. సహజ సిద్ధంగా అభివృద్ధి చెందుతుంది మావిగన్. ఆర్థిక ప్రభావం, అప్పును పెంచుతుంది అమరావతి. ప్రజలపై భారం తగ్గిస్తుంది మావిగన్. నెక్స్ట్, వాస్తవికత. ఇది ఒక రియల్ ఎస్టేట్ రాజధాని అమరావతి. మావిగన్ ఏపీకి ఆర్థిక రాజధాని. ఎస్. 10వ పాయింట్, భూసేకరణ. 1,00,000 ఎకరాల మాగాణి నాశనం చేయాలి అమరావతి కోసం. 1,00,000 ఎకరాల మాగాన్ని నాశనం చేస్తే కానీ అమరావతి 4 బిల్డింగులు కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. అదే రైతుల పొట్టగొట్టే పని లేదు మావిగన్లో. కేవలం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నటువంటి 2 లక్షల కోట్లలో ఒక 10% అంటే 20,000 కోట్ల రూపాయలు మనం పెట్టుకోగలిగితే అద్భుతంగా ఒక ఆర్థిక రాజధానిని మనం నిర్మించుకోగలుగుతాం. ఒక గ్రోత్ ఇంజన్ తయారవుతుంది చాలా సులభంగా. ఇలాంటివన్నీ చర్చకు రాకుండా ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయిలో ఉన్నాయంటే, మన రాధాకృష్ణతో ఈ మావిగన్ను సమర్థించే వాళ్ళు మనం ఏమనుకుంటున్నాం తెలుసా? వైఎస్ఆర్సీపీ నాయకులు అనుకుంటున్నాం. కాదు, మనం బాగా వినాలి. అందులో మావిగన్ను సమర్థించే వాళ్ళందరూ అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరైతే మావిగన్ను సమర్థిస్తారో, జగన్ చెప్పింది కరెక్ట్ అంటారో వాళ్ళందరూ కూడా తమ భార్యల్ని చెల్లెలుగా భావించి ఇతరులకు ఇచ్చి పెళ్లి చేస్తారనేది రాధాకృష్ణ భావన. అంటే ఏ స్థాయికి దిగజారిపోయారు, ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎంత ఆక్రోశంలో ఉన్నారు చాలా క్లియర్గా మనకు అర్థమైపోతుంది. అది చాలదన్నట్టుగా ప్రజలు చీకొట్టడంతో రాధాకృష్ణ నిజ జీవితం ఎలాంటిదో రోడ్డున పడటంతో ఇప్పుడు ఇంకో పాయింట్ తీసుకొచ్చారు. ఇంకో పాయింట్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి పైన విషం కక్కడం. ఏం చేశారో తెలుసా? అచ్చెన్నాయుడుతో ఒక ప్రెస్ మీట్ పెట్టించారు. ఆ ప్రెస్ మీట్లో అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో మాట్లాడుకుందాం. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మావిగన్ మోడల్పై స్పందించారు. ఈరోజు ఏం చెప్పారో, ఆయన ఏం మాట్లాడారో క్లియర్గా విందాం. అలాగే మన లోకేష్ గారు మావిగన్ పైన చేసినటువంటి ట్వీట్ ఒకటి ఉంది, అద్భుతమైన ట్వీట్. ఆ ట్వీట్ను కూడా చూద్దాం. వీటన్నిటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం. రైట్. చర్చలో పాల్గొంటున్నారు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మధుసూదన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి, అలాగే దారాగోపి గారు సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్, ముందుగా ఈరోజు అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి చాలా నీచమైన రాతలు రాసే రాధాకృష్ణకి మన మంత్రి అచ్చెన్నాయుడు గారికి పెద్ద తేడా లేదేమో అని అనిపిస్తుంది.
ఏది పడితే అది రాసేది రాధాకృష్ణ, ఏది పడితే అది వాగేది మన మంత్రి గారు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఆయన ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడితే దానిపైన ఈరోజు బొత్స సత్యనారాయణ గారు స్పందిస్తూ ప్రెస్ మీట్లో మాట్లాడారు. కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. కన్నీళ్లు పెట్టుకున్నారు. వీళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎంత విషం కక్కుతున్నారంటే అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ఒకసారి బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి మాటలకు సంబంధించి ఆయన రియాక్షన్ ఏంటి అన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ రోజంట జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళారా, పై రాష్ట్రాల్లో ఉన్నారా? ఏం మాట్లాడుతాం? చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను అన్వేషించడానికి. కేంద్రంతోనే రాష్ట్రంతోనే మా పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడే సంతకాల సేకరణ చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఒక ప్రచారం చేశారు. తర్వాత అది ఎంత దూరం తీసుకెళ్లారంటే రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని బొత్స సత్యనారాయణ గారు అచ్చెన్నాయుడు గారికి చెప్పారట. లేనిపోని ఆరోపణలతో మొత్తం ఇది ఈ చర్చ నుంచి మిమ్మల్ని అందరినీ డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర చేసినట్టుగా కనిపిస్తుంది. బొత్స సత్యనారాయణ అంటే ఒక సీనియర్ లీడర్ కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? నిజంగా ఈశ్వర్ గారు అంటే మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బొత్స సత్యనారాయణ గారి నుంచి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాలు ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని ఎన్నోసార్లు ప్రతిపక్షంలో కానీ పోరాడినటువంటి తీరు మనం చూసాం. ఎప్పుడు కూడా ఆయన ఈ రకమైనటువంటి భావోద్వేగానికి గురికాల. కానీ రాజకీయాలు ఎంత స్థాయికి దిగజారిపోయినాయి అంటానికి వాళ్ళ బొత్స సత్యనారాయణ గారు ఏదైతే కన్నీళ్ళు పెట్టుకునేటటువంటి సీన్ అర్థమైపోతా ఉంది. అంటే అంత సీనియర్ లీడర్ని ఆ విధంగా కంటతడి పెట్టేటట్టుగా ఆయన బాధపడేటట్టుగా చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అచ్చెన్నాయుడు. ఈరోజు అంటే దిగజారిపోయారు. ఇంకెంతకంటే వాళ్ళు దిగజారలే అని ప్రస్తారు. ఎందుకంటే రాజకీయాల్లో మాకు తిట్లో లేదంటే ఆరోపణలు మాకేం కొత్త కాదు ఎవరికైనా. కానీ అది దాటిపోయి ఒక మనిషిని ఇంకా హ్యూమిలేట్ చేస్తూ ఇంకా అతని క్యారెక్టర్ని లేదంటే ఇంకో రకంగా దిగజారుస్తూ ఇప్పుడు ఆయన ఎంత బాధపడ ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ బాండింగ్ ఈరోజు ఆయన గుర్తు చేసుకొని బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారితో అంత బాండింగ్ ఉండేవాళ్ళు. దాన్ని ఈరోజు అచ్చెన్నాయుడు అనేటటువంటి ఒక దుర్మార్గుడు నిజంగా నోటికి ఏదొస్తే అతని దెంభాష, లంభాష, సంభాష, మనుషుల భాష అతనికి రాదు. అంటే నేను వేరే విధంగా మాట్లాడలే, అతని తీరే అంత. సో అదే ఒక అభిప్రాయం టీడీపీ పైన ఉంది కదా, పార్టీ లేదు డాష్ లేదని చెప్పేశారు కదా. ఇంకా అసలు దాని గురించి అసలు ఈ రోజు దిగజారిపోయి ఆ మాటలు ఇప్పుడు అసలు రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన ఎందుకు అసలు ఈ రోజు సందర్భం కాదు కదా. పాదయాత్ర ముగింపు జరిగిన రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి కూడా ఆల్రెడీ 2009 మావిగన్ మోడల్ నుంచి మిమ్మల్ని మళ్ళించాలి కదా సార్. ఒకళ్ళేమో మావిగన్ మోడల్ నుంచి మావిగన్ అనేటటువంటి దాన్ని జనాల్లోకి చర్చ జరగకూడదని మీ భార్యలను అంటూ నొక్కిపెట్టి చెల్లెలుగా భావించి కట్టుకున్న దాన్ని ఇంకొకరికి ఇచ్చి మీరు అప్పచెబుతారని ఒకడు మాట్లాడతాడు. ఇంకొకడేమో రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడి బొత్స సత్యనారాయణ గారిని దాంట్లో లాక్కొచ్చి మాట్లాడతారు. నిజంగా ఎంత దారుణం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణానికి సంబంధించిన వ్యాఖ్యానాలు నిజంగా ఆయన చేస్తుంటే అధికారంలో వీళ్ళే ఉన్నారు కదా సార్. 2014-19 ఏదో పడవచ్చుగా మరి. ఇప్పుడు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారుగా.
ఆల్రెడీ సిబిఐ దానికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కూడా అయిపోయింది కదా. ఇదేంటో లేదు సార్, ఇవన్నీ చర్చ జరగకూడదు. ఇప్పుడు ఎందుకు బొత్స సత్యనారాయణ గారు గట్టిగా ఫైట్ చేస్తున్నాడు శాసన మండలిలో. మొన్న ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధించిన దాని మీద గట్టిగా ఫైట్ చేశాడు. బిఆర్ నాయుడు ఇష్యూని గట్టిగా రైట్ చేశారు. సో బలమైనటువంటి ఒక వ్యక్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి వ్యక్తిగా అక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించి ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ కొంచెం ఆయనకి ఈ మధ్య హెల్త్ ఇష్యూస్ వచ్చున్నాయి. సో ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెడితే అసలు ఈ భూమి లేకుండా చేయాలని ఏమైనా కుట్ర పడుతున్నారేమో. ఇట్లాంటివన్నీ చూస్తే అదే కదా. మరి ఇలాంటి వయసులో ఇప్పుడు ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అంత కన్నీళ్ళు పెట్టిస్తే ఏమవుతుంది సార్? కొంచెం హార్ట్ ఇష్యూస్ ఉన్నాయని మీరే చెప్పండి. అంటే ఏ స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారో చూడండి. ఒకటి భార్యల దగ్గరికి వెళ్ళిపోయారు, ఇంకోటి వ్యక్తి డైరెక్ట్ గా వ్యక్తుల్ని సజీవంగా లేకుండా అనేటువంటి దాంట్లో మానసిక క్షోభ గురి చేసే పరిస్థితి తీసుకెళ్తా ఉన్నారు. అంటే ఎక్కడికి పోతున్నాయి రాజకీయాలు? ఎన్టీఆర్ దగ్గర సక్సెస్ అయింది కదా, అదే ఫార్ములా. ఎన్టీఆర్ గారి దగ్గర హరికృష్ణ గారి దగ్గర హరికృష్ణ గారు ఎలా అంతేనా? ఆయన రోడ్డు ప్రమాదమైన ఆయన మానసిక క్షోభ గురయ్యా కదా ఇటన్నింటికి. సో ఇటన్నిటికీ చెప్పాలి కదా. అంటే ఎంత దారుణంగా ఇలాంటి రాజకీయాలను మనం భవిష్యత్తులో కూడా చూడడం, అంత దారుణమైనటువంటి స్థితికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిందనే స్పష్టంగా కనపడతాం. రైట్. ఒకసారి అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, దానిపైనే ఈ రోజు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేయండి సార్. చాలా మంది సీనియర్ నాయకులు చాలా రకాలుగా మాట్లాడారు. అదే సమయంలో ఈ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు బహిరంగంగా వైఎస్ మృతి వెనక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు నీ దగ్గర ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు ఆవేళ మాట్లాడారు. ఎస్ దారా గోపి గారు, ఏంటి ఇప్పటికిప్పుడు ఈ అంశాన్ని తీసుకురావడము, దీన్ని డైవర్ట్ చేసేటటువంటి కుట్రలో భాగమా? మావిగన్పై చర్చ జరగకుండా మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు పాపం ఈరోజు కన్నీళ్లు పెట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఒక సీనియర్ లీడరు బహిరంగంగా ఒక ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? పరిస్థితి ఏంటంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ మీద ఒక చర్చ జరుగుతుంది. అమరావతి వర్సెస్ మావిగన్ అనేది చర్చ జరుగుతుంది ప్రజల నుంచి. సో ప్రజల చర్చ జరగకుండా, ప్రజలలో ఆ చర్చ లేకుండా ఉండడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు 2009 వైఎస్ చనిపోయినప్పుడు ఉన్న విషయాన్ని ఇప్పుడు తీసుకొచ్చాడు, వెలుగులోకి తీసుకొస్తున్నాడు, లేకపోతే దాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే చర్చ జరగకూడదు, మావిగన్ మీద చర్చ జరగకూడదు. మావిగన్ లో ఏముంది, అమరావతిలో ఏమి లేదంటే, అమరావతిలో ఓ దుక్కి వర్షం కురిస్తే రోడ్ల మీద మొత్తం ఊరంతా ఓ 29 గ్రామాల్లో నీళ్లు నిలుస్తాయి. కానీ మావిగన్ లో అది కాదు. ఒక పోర్ట్ ఉంది, 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 4 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి, 5 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఇన్ని అంటే మొత్తం కలిపి 50 లక్షలు 60 లక్షలు జనాభా ఉంది. కానీ అమరావతిలో 2 లక్షల జనాభా. ఈ 2 లక్షల జనాభాని పెట్టుకొని ఆయన బెంగళూరు, చెన్నై, లేకపోతే బొంబాయి నగరాలతో పోటీ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. అది అసందర్భం. అంటే అసలు సాధ్యమే కాదు. ఎక్కడ 2 లక్షల జనాభాతోటి 2 కోట్లు 3 కోట్లు లేకపోతే 1.5 హైదరాబాద్ జనాభా 1,15 లక్షలు ఉంది, బెంగళూరు జనాభా 1,50 లక్షలు, చెన్నై జనాభా 1,20 లక్షలు, ఈ జనాభా 2 లక్షలు. ఈ 2 లక్షలు కోటి జనాభాతో ఎప్పుడు పోటీ దిగుద్ది? దిగదు, సాధ్యం కాదు. కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. అదే అందులో భాగంగానే అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. చాలా అసందర్భం. అచ్చెన్నాయుడు మాట్లాడింది చాలా అసలు దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ వైఎస్ రాజశేఖర రెడ్డికి వాళ్ళిద్దరి మధ్య ఉండే అనుబంధం, వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి బంధాలు అవి వేరు. అవి అచ్చెన్నాయుడికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడికి కానీ వీళ్ళకి ఎవరికి అర్థం కావు, వాళ్ళు అర్థం చేసుకోలేరు.
కాబట్టి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు. అందులో భాగమే అచ్చెన్నాయుడు ఈ రోజు మాట్లాడింది. రైట్. మధుసూదన్ రెడ్డి గారు, అచ్చెన్నాయుడు గారి కామెంట్లు కానీ ఇటు బొత్స సత్యనారాయణ పెట్టుకున్నారు కన్నీళ్లు, దీనిపైన ఏం మాట్లాడారు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, వీక్షిస్తున్న ప్రజలకి, సాక్షి యాజమాన్యానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శుభ సాయంత్రం. సార్, ముందుగా అతఃపాతాళానికి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుజ్జీవనం పోసి వెలుగులోకి తీసుకొచ్చి భారతదేశానికి మళ్ళీ కాంగ్రెస్ను పరిచయం చేసిన రాజన్న పాదయాత్ర ముగింపు రోజు సందర్భంగా 1470 కిలోమీటర్ల పాదయాత్ర ముగింపు రోజు సందర్భంగా మహానేత రాజశేఖర రెడ్డి గారికి శిరస్సు వంచి ఘననివ్వాలి. సార్, ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మీద మరణం తర్వాత ఆయన మీద ఇటువంటి కామెంట్లు చేయడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి సార్. 2009 నుంచి ఇప్పటి వరకు ఇదే నడుస్తుంది. నిజంగా సార్, ఈ రాష్ట్రంలో మనం ఎందుకు పుట్టున్నామా, ఇటువంటి మాటలు కూడా వినాల్సి వస్తుందా అనేటువంటిది చాలా బాధగా ఉంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారికి ఆ రోజు ఉన్నటువంటి సాన్నిహిత్యం, వన్ ఆఫ్ ది కీ లీడర్ ఆయన. అటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారిని చంపేస్తే బొత్స సత్యనారాయణ గారికి ఒరిగేది ఏంటి? ఆ రోజు మనం ఆలోచించాలి సార్. పవరు రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా? ఇచ్చాడు. బొత్స సత్యనారాయణ పక్కనే ఉంటాడు, మంచి కీలకమైన పదవులు ఇచ్చాడు, తన పక్కనే ఉంచుకున్నాడు. అప్పుడు బొత్స సత్యనారాయణ గారు మా రాజశేఖర రెడ్డి గారిని చంపడానికి ఒక కీ పాత్ర పోషిస్తే ఆయనకి ఉరిగేటువంటి పరిస్థితి ఏంది అనేది ప్రజలకు ఆలోచించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు దాని వెనుక ఉన్నారని బొత్స సత్యనారాయణ గారు అన్నారట. ఒక సీపా వచ్చేసింది సార్ ఇక్కడికి. ఆ పదాలను ఎత్తుకుని సీపా, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సీపా, అది ఆ సీపా వచ్చేసింది మన దృష్టికి. ఈ విధంగా బొత్స సత్యనారాయణని ఈ విధంగా అభియోగం చేస్తూ. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఈ సీపా అదే పని చేస్తుంది సార్. ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ మాట మాట్లాడితే ఈ సీపా అదే పని చేస్తుంది. సీపా సార్, సీమ పంది. ఎవరు వద్దు వద్దు వద్దు, అదే సార్, అదికి సీపా అంటున్నాను సార్. అదే పని అంటున్నారు. ఒకవేళ ఎవరి గురించి అంటే మాత్రం విత్డ్రా చేసుకోండి సార్. విత్డ్రా చేసుకుంటాం సార్, ఎందుకంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి సన్నివేశం ఈ ప్రపంచంలో ఎదురు. రాజశేఖర రెడ్డి మరణాన్ని ఈ రోజు కూడా రాజకీయం చేసుకుని బతుకుతా ఉంటే నీ బతుకులు, మీ తెలుగుదేశం వాళ్ళ బతుకులు నిజంగా రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఈ రోజు కూడా చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా రాజకీయంలో మళ్ళా రాజశేఖర రెడ్డిని మళ్ళా ఈ విధంగా చేస్తున్నారంటే మీ బ్రతుకుల్లో మంటలు పెట్టాలి, మీ బ్రతుకులు మండాలి. సార్, నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తే అది చేస్తాం మేము అంటున్నారు సార్ మమ్మల్ని. మేము రాజకీయ నాయకులు సార్. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఉండాలి మా రాజకీయ జీవితం. ఆయన ఏం చెప్తే అది చేయాల్సిన బాధ్యత మాకుంది. అదే మా రాజకీయ జీవితానికి పక్కన పెడితే మా కుటుంబ జీవితం కూడా ఉంటుంది సార్. కుటుంబ జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏ సంబంధం లేదు. కుటుంబ జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. మా కుటుంబ జీవితాలను జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ట పణంగా పెడతాం సార్? మేము ఎవరు పణంగా పెట్టరు కదా. ఏ రాజకీయం, మేము చదువుకున్నాం కదా, మాకు వెన్నుముక్కు ఉంది, మా మూలలో కూడా గుజ్జుంది సార్. కానీ మేము రాజకీయ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నాం. ఆయన కనుసన్నల్లో చేయాల్సినటువంటి మేము ఏదైనా చేయాలంటే ఆయన చెప్పినట్టు చేస్తాం. కానీ ఏబిఎన్ రాధాకృష్ణ ఉన్నాడు, అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తన కాదు. మరి కార్యకర్త కానప్పుడు ఒక పవిత్రమైనటువంటి ఫోర్త్ పిల్లర్గా వ్యవహరిస్తూ ఒక పత్రికాధిపతిగా, ఒక టీవీ అధిపతిగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే చేస్తున్నావు. దానికి 2 ఉదాహరణలు చెప్తాను సార్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు చనిపోయేటప్పుడు వైస్రాయ్ హోటల్లో దాగుండేటువంటి ఎమ్మెల్యేలకి మందు, పొందు, విందు, డబ్బు అన్ని సమకూర్చిన నీచుడు ఈ రాధాకృష్ణ. అదేవిధంగా సార్, రాష్ట్రం విడిపోయేటప్పుడు ఈ ప్రత్యేక ప్యాకేజీ కావాలని చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఆర్టికల్స్ రాశారు. లేదు, ప్రత్యేక ప్యాకేజీ వద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజీ కావాలంటే ప్యాకేజీ కోసం రాశాడు. అదేవిధంగా హోదా కావాలంటే హోదా కోసం రాశాడు. మళ్ళీ అదే స్టాండ్ తీసుకుంటాడు. నరేంద్ర మోడీని టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్ట్ అన్నాడు. నరేంద్ర మోడీ చెల్లి భార్య కేసు అన్నం పెట్టినాడు, దేశాన్ని నేను పరిపాలిస్తానంటే అదే మాట రాశాడు. ఈ రోజు నరేంద్ర మోడీ సంకనాకుతున్నాడు చంద్రబాబు. అదే మాట, అదే పని రాధాకృష్ణ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక పత్రికా అధినేతగా ఉండి అసలు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కొమ్ముగాయాల్సిన అవసరం నీకే ఉంది, మాకన్నా ఉంది, కానీ నీకే ఉంది. ఇటువంటి నీ భార్య లేదు, ఆ చనిపోయింది, కనకదుర్గ చనిపోయింది 2021లో. నీకు ఒక కూతురు ఉంది, నీకు కోడలు ఉంది. ఈ తర్వాత వాళ్ళకిద్దరికి పెళ్లి చూపులు చూసి వాళ్ళకిద్దరికి వేరే కొత్త మొగుళ్ళని తయారు చేద్దామా? ఎందుకు ఆయన ఆలోచించుకోమని చెప్పండి. పాలసీ నీకు కూడా వర్తిస్తుంది రాధాకృష్ణ, నువ్వు ఆలోచించుకోని చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులు ఆయన నీచానికి దిగజారితే ఇంకొకటి సార్,
ఒక నీచమైన దుర్మార్గుడు నెల్లూరు జిల్లాలో ఉన్నాడు సార్. ఒక ఎక్స్ మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే ఉంటాడు సార్. అతను సపోర్ట్ చేస్తాడు సార్ దీనికి. ఏమన్నాడు రాధాకృష్ణ, ఏమన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఎమ్మెల్యే రాధాకృష్ణ ఏమన్నాడు, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చేసేదానికన్నా ఎక్కువ చేస్తున్నాడా? నాకేం రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీని అనొచ్చు కానీ అందరికీ అన్ని పార్టీలకు వర్తిస్తుంది కదా. అవును. వాళ్ళ నాయకుడు మాట వినే ఏ కార్యకర్తకైనా ఏ నేతకైనా వర్తిస్తుంది, టీడీపీకైనా వర్తిస్తుంది, కానీ అలా కోరుకోకూడదు. అది మీకు వర్తిస్తుంది అంటున్నాడు సార్. ఎందుకంటే నాకు మా ఊరికి నెల్లూరుకి 100 కిలోమీటర్లు ఉంటుంది సార్. అందువల్ల నాకు అది తప్పుగా అనిపించింది. నాకైతే తప్పుగా అనిపించింది. మా ఏబిఎన్లో పాడిన పాట ఆయనకైతే తప్పుగా అనిపించలేదేమో. నేను సూటిగా ఆయన ప్రశ్నిస్తున్నాను సార్. మీ భార్యకి పెళ్లి చూపులు చూసి మీ భార్యకి ఒక ముగ్గురిని అరేంజ్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు వస్తుందా? మీరు చెప్పండి. దానికి కావాల్సినటువంటి ఇంకొకటి మనం ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఉంది సార్. ఏదైతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనం వస్తుందో ఆ రోజు రాత్రి తెల్లవారితో అది ఏబిఎన్లో పత్రికలో వస్తుంది. అవును. ఏబిఎన్లో వచ్చినటువంటి ఏదైతే ఈ విలక్షణమైనటువంటి కథనం ఉందో ఆ పార్ట్ మాత్రం కట్ చేసి ప్రింట్ చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి. చూడండి, తప్పు చేశాను అనేటువంటి ఒక కాన్షియస్ రాధాకృష్ణకు వచ్చింది. కరెక్ట్. ఈ రాధాకృష్ణకు వచ్చినటువంటి ఈ ఐడియా నిజంగా ఎందుకు దాన్ని ప్రింట్ చేయలేకపోయాడు? రైట్. ఖచ్చితంగా మనం దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రైట్. ఒకసారి లోకేష్ గారు మావిగన్ పైన పెట్టినటువంటి ట్వీట్ రకరకాలుగా వీళ్ళు ఏ రకంగా ఒక ఆక్రోశంతో ఒక ద్వేషంతో రగిలిపోతున్నారు అని అనడానికి ఈ ట్వీట్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మావిగన్ చర్చ ముందుకు, అమరావతి వెనక్కి. సింపుల్ లాజిక్. ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతోందంటే మావిగన్పై చర్చ ముందుకు వెళ్ళింది, అమరావతి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ ఆక్రోశం పాపం చంద్రబాబు నాయుడు గారిలో అలాగే లోకేష్ గారిలో కనిపిస్తోంది. లోకేష్ గారు ఈరోజు పెట్టినటువంటి ట్వీట్, మా అంటే మాయ, వి అంటే విధ్వంసం, గన్ అంటే గందరగోళం, గన్ కల్చర్. ఇదేనా వైఎస్ జగన్ గారు మీ ప్లాన్ బి? మాయా, విధ్వంసం, గందరగోళం, గన్ కల్చర్. అంటే మచిలీపట్నం వాళ్ళు మాయగాళ్ళు, విజయవాడ వాళ్ళు విధ్వంసం చేసేవాళ్ళు, గుంటూరు వాళ్ళు గన్ కల్చర్ కలిగిన వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలనుకున్నారా, లేకపోతే ఆ 3 ప్రాంతాల ప్రజల నుంచి లభిస్తున్నటువంటి మద్దతుతో వారిపైన ఆక్రోశంతో వారినే తిడుతున్నారా? అర్థం కాదు. ఎస్ వెంకటరెడ్డి గారు ప్లీజ్. ఈశ్వర్ గారు, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని మనం ఆర్థిక రాజధానిగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసుకుందామంటే విశాఖపట్నం వాళ్ళు అసలు అక్కడ మనుషులు ఉండటానికి అర్హత లేదు, అది మునిగిపోయిద్ది, సునామీ వచ్చింది, కొట్టుకుపోయింది, తీరంలో చీలికి వచ్చేసింది, తీరంలో చీలికి వచ్చేసింది అని చెప్పి ప్రచారం చేశారు. రిషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ భవనాలు కడుతుంటే రిషికొండ మీద భవనం కట్టడం వల్ల ఏదైతే సముద్రం ముందుకు వచ్చి విశాఖపట్నం కొట్టుకుపోయిద్దని ప్రచారం చేశారు. రాయలసీమలో ఋషుల మనసు కూడా అది చెప్పారు. రాయలసీమలో హైకోర్టు పెట్టి దాన్ని మనం అక్కడ ఏదైతే న్యాయ రాజధానిగా చేసుకుందామంటే అక్కడ అంతా ఫ్యాక్షన్, ఈ రాయలసీమ అంతా రాళ్ళు, అక్కడికి ఎవడొస్తాడు లాయర్లు, జిరాక్స్ షాపులు కాక ఏమొస్తాయి ఆడకి, ఎవడన్నా లాయర్లు వచ్చి ఆడికి వచ్చి వాదిస్తాడా, ఈ రాయలసీమ వద్దని ప్రచారం చేశారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళకి ఉత్తరాంధ్ర అవసరంలా, ఉత్తరాంధ్ర ప్రజలు అవసరంలా, ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరిగితే ఏదైతే అమరావతిలోనే జరగాలి, ఉత్తరాంధ్రలో జరగకూడదు, రాయలసీమలో జరగకూడదు, కేవలం 29 గ్రామాల్లోనే జరగాలి. ఇప్పుడు చూడండి, మచిలీపట్నాన్ని రాజధానిగా చేసుకుందాం, మచిలీపట్నం విజయవాడ గుంటూరు రాజధాని కారిడార్ చేసుకుందాం అంటే మచిలీపట్నం అంటే మాయ అంట. అంటే మచిలీపట్నంలో ఉన్న మనుషులందరూ మాయగాలి మీ దృష్టిలో, ఆ ప్రాంతం అంటే మాయా ప్రాంతం. విజయవాడ అంటే విధ్వంసం మీ దృష్టిలో, ఆ రాజధానిగా విజయవాడ పనికిరాదు, అక్కడ ఉండే వాళ్ళందరూ విధ్వంసకారులు, గుంటూరులో అందరూ గందరగోళం గాళ్ళు, గన్ కల్చర్ గాళ్ళు, అంతా ఆ ప్రాంతం అంతా ఉండకూడదు. ఇది డైరెక్ట్ గా నారా లోకేష్ చెప్పదలుచుకున్నారా? కాదు, ఏంది గన్ కల్చర్? గుంటూరులో గన్ కల్చరా? వాణిజ్య కేంద్రం సార్, తెలుగుదేశం ఎంపీల దగ్గర గంజాయి కల్చర్ ఉందని చెప్పి అంత దేశం అంతా గంజాయి కల్చర్ లేదంటే గన్ కల్చర్ ఉంటుందా? ఏంది వాళ్ళ ఎంపీలు గంజాయి కొడుతున్నారని దేశంలో ఉన్న ఎంపీలందరూ కొడతారా, లేదంటే రాష్ట్రంలో ఉన్న మనుషులందరూ కొడతారా? ఇళ్ళల్లో కూడా గన్ కల్చర్ ఉన్నాడు, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, రాష్ట్రం అంతా అదే ఉంటారా? అంటే వీళ్ళు ఏంది? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, రాయలసీమ అభివృద్ధి చెందకూడదు, మచిలీపట్నం అభివృద్ధి చెందకూడదు, విజయవాడ అభివృద్ధి చెందకూడదు, గుంటూరు అభివృద్ధి చెందకూడదు, 29 గ్రామాల్లోని రైతులు కూడా అభివృద్ధి చెందకూడదు. అందుకనే డెవలప్ చేసి ఫ్లాట్లు 12 ఏళ్ళు అయింది. త్యాగదనులు వాళ్ళు భూములు ఇస్తేనే కదా ఈ రోజు సార్, అక్కడ వాళ్ళ రైతులు కూడా అభివృద్ధి చెందకూడదు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు కొన్నటువంటి భూములు మాత్రమే అభివృద్ధి చెందాలి. వాళ్ళు కొన్నటువంటి వాళ్ళ బినామీలు కొన్నటువంటి భూములు మాత్రమే అభివృద్ధి చెందాలి. అక్కడ రైతులు అభివృద్ధి చెందితే వాళ్ళకేమొస్తుంది? చంద్రబాబు నాయుడుకి ఏమైనా వస్తుందా? మరి ఎందుకు డెవలప్ చేసి ఫ్లాట్ వల్ల? నువ్వేమో ఇక్కడ 5 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నావు, నారాయణ 2 ఎకరాలు ఇల్లు కట్టుకుంటున్నాడు, రైతుకేమో 1000 గజాల్లో డెవలప్ చేసి ఫ్లాట్ వల్ల అప్పటి వరకు
నీ ఇల్లు పూర్తి వస్తుందని చెప్పి విజువల్స్ వస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇల్లు? రైతులకు ఎప్పుడు ఇచ్చాం ఫ్లాట్లు? ఆన్లైన్లో, అది కూడా మాన్యువల్గా ఇప్పటి వరకు ఇవ్వాల. మాన్యువల్గా ఫ్లాట్ చంద్రబాబు నాయుడు నారాయణ తప్ప ఎవరో తీసుకోవాలి ఇప్పటి వరకు. వాళ్ళిద్దరే తీసుకున్నారా? వాళ్ళిద్దరే కట్టుకుంటున్నారు ఇల్లు. ఇంకే రైతు కట్టుకుంటున్నాడు అమరావతిలో ఇల్లు? చంద్రబాబు నాయుడు గారికి భూమి ఎలా వచ్చింది అక్కడ అసలు అమరావతిలో? రైతుల దగ్గరే తీసుకున్నారంటే రైతులకు ఇంకా డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వలేదు కదా? డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వలేదు సార్. వాళ్ళకి కావాల్సిన దగ్గర ఈయన ముందు రైతుకు మాత్రమే ఇచ్చి కొనేసారా? అక్కడ 4-5 రైతుల దగ్గర 5 ఎకరాలు చేంజ్ అది. వాళ్ళ దగ్గర నుంచి మాన్యువల్ గా వాళ్ళకి చూపించి అదిగో బాబు ఇది మాకు కావాలి, మీకు ఇక్కడ ఇస్తున్నాం అని చెప్పి ఆయన అక్కడి నుంచి కొనుక్కున్నాడు. అది కూడా ఎంత 7,000-8,000 గజం. చాలా తక్కువ ఉంది. చాలా తక్కువే. మరి రియల్ ఎస్టేట్ ఎట్లా బతుకుతుంది చంద్రబాబు నాయుడు గారు తక్కువకుంటే? చెప్పట్లేదా? చంద్రబాబు నాయుడు గారి రేటు తగ్గించేస్తే ఇదొక పాయింట్. ఇంకా దారుణం ఏంటంటే మొన్న ఒక డిబేట్ చూస్తే 7,000 మంది ఫారినర్స్ అంటే ఎన్ఆర్ఐలు అవును మనిషికి ఎకరం చొప్పున ఫామ్ హౌస్ కట్టుకుంటామని దరఖాస్తు పెట్టారంట అమరావతిలో. 7,000 మంది. 7,000 మంది అంటే 7,000 ఎకరాలు. 7,000 ఎకరాలు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఎకరం ఫామ్ హౌస్ కంట. ఇది ఏంది అమరావతి రాజధానా లేదంటే ఫామ్ హౌస్ లకు సంబంధించినటువంటి నిలయమా? మీకేమో 5 ఎకరాల్లో మంచి ఫామ్ హౌస్ ఇల్లు కట్టుకుంటారు, మీరు నారాయణ 2 ఎకరాల్లో కట్టుకుంటాడు. టీడీపీ ఎన్ఆర్ఐలకేమో ఒక్కొక్క ఎకరంలో కడతారు. వీళ్ళకేమో 1000 గజాల్లో డెవలప్ చేసి ఫ్లాట్ ఇవ్వడానికి దిక్కు దివాలని లేదు. ఇంకెక్కడ రాజధాని అమరావతి? ఫామ్ హౌస్లు కట్టుకోవడం ఏంటి సార్? అదే నాకు ఎంత విచిత్రంగా ఉంది. ఎక్కడో సిటీ అవతల ఎక్కడన్నా ఫామ్ హౌస్లు ఉంటాయి, మనకి ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. అవును. మరి అమరావతి అనేది కోర్ క్యాపిటల్ అంటున్నాము, దాన్ని ఏదో ప్రపంచ రాజధాని అంటున్నాం. అక్కడ ఫామ్ హౌస్ 7,000 ఫామ్ 29 గ్రామాల్లో ఫామ్ హౌస్లు కట్టుకోవడం వాళ్ళ కోసం 2 లక్షల కోట్లు. 29 గ్రామాల్లో ఏదైతే రాజధానికి సంబంధించినటువంటి 29 గ్రామాల్లో 7,000 మంది ఎన్ఆర్ఐలు దరఖాస్తు పెట్టుకున్నారంట. పెండింగ్ ఉన్నాయంట. అయ్యి ఎప్పుడో రిలీజ్ చేస్తారంట. ఒక్కొక్కటి 2 లక్షల కోట్లు పెట్టి అభివృద్ధి చేసేది వాళ్ళ కోసమేనా? అదే సమాధానం ఇప్పుడు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేలకు మార్చి ఏమంటున్నాడు? ఆయన నేలకు మార్చడం అలవాటు పద్దాకలా. ఏమంటున్నాడు? రాజధాని అంటే మొత్తం సిఆర్డిఏ అంటున్నాడు. సిఆర్డి అంటే మా వేమూరు కూడా రాజధానిలోనే ఉంది. మా వేమూరు రాజధాని అప్పుడు నందిగామ సిఆర్డిఏలో ఉంది. నందిగామ రాజధాని. గుడివాడ సిఆర్డిఏలో ఉంది. గుడివాడ రాజధాని. మరి మీరు అన్నట్టు 7,000 మంది 29 గ్రామాలు ఎందుకు దరఖాస్తులు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి? ఏం గుడివాడ తక్కువకి ఇస్తారు? మరి ఎందుకు ఇక్కడ ఫామ్ హౌస్లు కట్టుకున్నామని అసలు సిఆర్డిఏకి ఎందుకు దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళు? ఇది దీనికి సమాధానం చెప్పాలి కదా. రైట్. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఈ రోజు మావిగన్ గురించి? ఎందుకో చంద్రబాబు నాయుడు గారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నట్టుగా ఉంది. లోకేష్ గారేమో ఈ రకమైన ట్వీట్ పెడతారు, చంద్రబాబు నాయుడు గారేమో నాది కూడా మావిగన్ మోడలే అంటున్నారు. ఆల్రెడీ నేను సిఆర్డిఏ అభివృద్ధి చేస్తున్నాను కదా, అంతా అది దాని కిందకే వస్తుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి. ఒక బ్రేక్ తీసుకొని తర్వాత దానిపైన మనం మాట్లాడదాం. ఒకసారి ప్లే చేయండి సార్. మార్గం ఇది మీరు చేసేది విధ్వంసం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సంపద సృష్టించే మార్గం ఇది మీరు చేసేది విధ్వంసం. ఇప్పుడు అంటున్నాడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అదే చేస్తున్నాం సిఆర్డిఏ. అంటే అమరావతి పేరు చెప్పడానికే ఇష్టపడిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగు. ఎన్ని రోజులు ఏంటుంది సార్? వారం ఏంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ మావిగన్ గురించి చెప్పి 1 week. వారం రోజుల్లోనే మీరు చంద్రబాబు నాయుడు గారిని తిప్పుకోగలిగారు. గ్రేట్. చంద్రబాబు నాయుడు గారే చేయగొట్టేశారు మావిగన్ కి. రైట్. మభ్య పెట్టాలి సరైన మభ్య పెట్టడం ఏదైనా కావాలి. ఇప్పుడు పేరు పలకడమే నాకు ఇష్టం లేదన్న వ్యక్తి ఆల్రెడీ సిఆర్డిఏ అదే అని అంటున్నారు. మంగళగిరి టౌన్ ఈ రోజు రాజధానిలో లేదు. జగన్ గారు ఉంటున్న తాడేపల్లి రాజధానిలో లేదు. ఇంకా మావిగన్ ఎక్కడి నుంచి రాజధానిలోకి వచ్చింది? ఎస్. ధారాగోపి గారు, మావిగన్ పైన లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీటు, అదే మావిగన్ పైన సీఎం గారి కామెంటు రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఏంటి తండ్రి కొడుకుల్లోనే ఈ క్లారిటీ మిస్ అవ్వడము, భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం? సార్ అంటే ఇద్దరి మధ్య ఒక అవగాహన అనేది లేదని స్పష్టం అవుతుంది. సిఆర్డిఏ పరిధి చాలా విస్తృతం. అటు సత్తెనపల్లి వరకు, గుంటూరే కాదు సత్తెనపల్లి వరకు కూడా సిఆర్డిఏ లిమిట్స్ ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు చెప్పారు. కాబట్టి ఆయన దానికి కట్టుబడి మావిగన్ను మేము ఆల్రెడీ మావిగన్లో భాగంగానే మేము ఏదో చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అయితే లోకేష్కి ఏమో అవగాహన లేదు కాబట్టి లోకేష్కి రాజధాని పట్ల ఒక పెద్ద అవగాహన లేదు.
లేకపోతే చంద్రబాబు జగన్ మాట్లాడే దాని పట్ల అవగాహన లేదు కాబట్టి ఆయన విధ్వంసం లేకపోతే ఇంకోటో ఏదో మని ట్వీట్ చేస్తాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య. సరే, యాక్చువల్లీ అంటే మావిగన్ ఎందుకు వద్దని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు ఒక చర్చ పెట్టొచ్చు కదా, చెప్పొచ్చు కదా, ప్రజలకు వివరించి చెప్పొచ్చు కదా, కానీ ఆ పాయింట్ ఎక్కడ తీసుకున్నారు ఎందుకు? చెప్పలేరు సార్, వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే ఈ 2 లక్షల జనాభా ఉన్న 29 గ్రామాలు, ఒక బెంగళూరుతో 1,25,00,000 ఉన్న బెంగళూరుతో 1,15,00,000 ఉన్న హైదరాబాద్ తో పోటీ పడ్డం అనేది సాధ్యం కాదు. అది వాళ్ళకి చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ మాట మాట్లాడలేడు. కానీ లోకేష్ కి ఇవన్నీ తెలియవు కాబట్టి ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. అదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు కానీ నేను విజనరీ అని. జగన్మోహన్ రెడ్డి విజనరీ. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, పారాసిటమాల్ వేసుకుంటే సరిపోద్ది అన్నాడు. అందరూ ట్రోల్ చేశారు. కానీ పారాసిటమాల్ నే కొద్దిగా మోడిఫికేషన్ తోటి కోవిడ్ మందుగా తీసుకొచ్చారు. తర్వాత కోవిడ్ తో మనం సహజీవనం చేయాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కానీ 2 ఏళ్ళు కోవిడ్ తో సహజీవనం ప్రపంచం అంతా సహజీవనం చేసింది. తప్పదు. అది జగన్మోహన్ రెడ్డి ప్రాక్టికల్ గా మాట్లాడతారు. ఇప్పుడు కూడా ఈ మావిగన్లో కూడా ప్రాక్టికాలిటీ 2 లక్షల జనాభా ఉన్న 29 గ్రామాల కంటే 60 లక్షల జనాభా ఉన్న ఈ 3 పట్టణాలు, ఈ మధ్యలో ఉండేటువంటి చిన్న పెద్ద పంచాయతీలు, ఇవన్నీ కరెక్ట్ అని చెప్పాడు జగన్మోహన్. దాన్ని ప్రాక్టికల్ తీసుకోవాలి. దాన్ని తీసుకోకపోతే అంటే ప్రాక్టికల్ గా ఆయన చెప్పేదేదో దాన్ని నువ్వు తీసుకోలేకపోతే అనవసరం. ఇప్పుడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి, మూడు నగరాల్లో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 3 నగరాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మచిలీపట్నంలో పోర్ట్ ఉంది, విజయవాడలో రివర్ ఉంది. సో ఇవన్నీ ఎయిర్పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇవన్నీ కలిపి చూసుకొని చేసుకుంటే తొందరగా సార్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకి బాగా తెలిసిన విషయం ఏంటంటే కోడిపందాలు బాగా తెలుసు. కోడిపందాలకు వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు కోడి పుంజుని పట్టుకొని వెళ్ళాలి, వెళ్ళి పందెం వేయాలి. కోడిగుడ్డు పట్టుకొని వెళ్తే ఏమవుద్ది? కోడిగుడ్డు పట్టుకొని నువ్వు కోడిపందాలకు వెళ్తావా? అమరావతి కోడిగుడ్డు అండి, అమరావతి కోడిగుడ్డు. అది పుంజవుద్దో పెట్టవద్దో కూడా తెలియదు, అది కోడిగుడ్డు. ఆ కోడిగుడ్డు పట్టుకొని నేను కోడిపందాలకు వెళ్తానంటాడు. ఎలా సాధ్యం అండి అది? ఆల్రెడీ పెట్టిన గుడ్డ, పెట్టాలనుకుంటున్న గుడ్డ. అది మళ్ళీ ఇక్కడ పెట్ట పుంజు 2 మళ్ళీ వ్యత్యాసం వస్తుంది. అది పుంజు అయింది అనుకోండి, ఆ గుడ్డు కూడా లేదు. అది పుంజు అయితే ఒకే అదృష్టం, పెట్ట అయింది అనుకోండి, దాన్ని పట్టుకొని కోడి పందానికి ఏం వెళ్తాడు? సో ఇది బేసిక్. అంటే బేసిక్ గా చంద్రబాబు నాయుడికి అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు బెంగళూరు సిటీ, చెన్నై సిటీ, హైదరాబాద్ సిటీతో పోటీ పడే నగరం నిర్మించాలంటే నీ జనాభా కనీసం 70 లక్షలు 80 లక్షలు ఉండాలి. 2 లక్షల జనాభా ఉన్న 29 గ్రామాలు పట్టుకొని హైదరాబాద్, బెంగళూరు లేకపోతే ప్రపంచ రాజధాని, ప్రపంచంలో 5 రాజధానులతో ఇది ఒకటే ఉంది అంటే ఎట్లా? ఎవరు నమ్ముతాడు? ఎవడు నమ్మగలడు? నమ్మట్లేదండి. అమరావతి ప్రజలే నమ్మట్లేదు ఆ విషయాన్ని. అమరావతి ఇప్పుడు 2వ విడత భూసేకరణకి వెళ్తే అక్కడ గ్రామాల్లో ప్రజలు బూతులు పెడుతున్నారు. నువ్వు మొదటి విడత తీసుకున్న భూములు ఏం చేసావు? ఇప్పుడు ప్రపంచ రాజధాని అంటావు. ఇది ఏమి రాజధాని? ఇది చంద్రబాబు నాయుడు గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు సెక్షన్ ఆఫ్ మీడియా అంటే ఎల్లో మీడియా రాసిన రాతలకి మీరు చెబుతున్న దానికి ఎక్కడా పొంతన కుదరట్లేదు. వాళ్ళే 2వ విడతకి పరిగెత్తుకుని వచ్చి మా భూములు తీసుకోండి అని ముందుకు వస్తున్నారు ఉత్సాహంగా రాశారు. లేదు సార్, గ్రామాల్లో పంతున్నారు సార్, అధికారులని నిర్వహిస్తున్నారు, తిరుగుతున్నారు. మొదటి విడత తీసుకున్న భూములు రైతులకు కేటాయించిన ప్లాట్లు ఎక్కడిచ్చారు మీరు?
అని అడుగుతున్నారండి. ఎస్. వాళ్ళు అడుగుతున్నారు ఆ రైతులు. రెండో విడతకి వెళ్తే ఆ గ్రామాల్లో రెండో విడతకి భూసేకరణకి వెళ్తే ఆ గ్రామాల్లో రైతులు ప్రశ్నిస్తున్నారు అధికారుల్ని, నిలదీస్తున్నారు. ఎక్కడ మొదటి విడత భూముల్లో రైతులకి ప్లాట్లు ఎక్కడిచ్చారు, ఎక్కడ డెవలప్ చేశారు, మాకు చూపించండి అని అడుగుతున్నారండి. అవి ఇళ్ళు ఎల్లో మీడియా రాసుకోవడం, లేకపోతే ఎల్లో పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పుకోవడంలో అది వేరే, కానీ అది రాజకీయ ప్రచారం కావచ్చు, కానీ వాస్తవం అయితే ఇది జరుగుతుంది అక్కడ గ్రామాల్లో. ఎస్. మధుసూదన్ రెడ్డి గారు, ఏంటి లోకేష్ గారు చెప్పినటువంటి అబ్రివేషన్, మా అంటే మాయ అని, వి అంటే విధ్వం, మీరేమో మా అంటే మచిలీపట్నం అన్నారు, వి అంటే విజయవాడ అన్నారు, గన్ అంటే గుంటూరు వచ్చిందన్నారు, ఈయనేమో మాయ, విధ్వంసం, గన్ కల్చర్ అని చెప్తున్నారు. అది లోకేష్కే వదిలేద్దాం సార్. అంతేనా? అవును సార్, మనం దాని గురించి డిస్కస్ ఎందుకంటే అతనికి అజ్ఞాని, అతనికి ఆయన ఏం అజ్ఞాని కాదు. అతను సార్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకొని వచ్చినటువంటి మన విద్యాశాఖ మంత్రి. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను కానీ హీనడుగు గుణంబు మానలేడు అన్నారు. అందువల్ల హీనమైనటువంటి గుణాలని ఎవరూ తీలేరు, కాబట్టి అతను హీనుడే, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారిలో కొంచెం మార్పు వచ్చినట్టుంది సార్. అతనికి ఒక నానుడు ఉంది సార్, రాజశేఖర రెడ్డి గారే చెప్పేవాళ్ళు, ఏదైనా సరే నిజం చెప్తే తల 1000 బుక్కులు వస్తుందని రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కూడా చాలాసార్లు చెప్పారు. కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఒక ఆ సామెతని ఇప్పుడు పటాపంచలు చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, మావిగన్ నేను కూడా చేసేది మావిగనే అంటున్నాడు ఒకటి. రెండోది సార్, నేను ఈ యొక్క 53,000 ఎకరాలు తీసుకుంటే ఇది ఒక చిన్న మున్సిపాలిటీ అవుతుంది అంటున్నాడు. అవును. ఎందుకు అవుతున్నాయంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, 7,500 ఎకరాలు వాళ్ళకి మిగులు ఫ్లాట్లు వాళ్ళకి అలాట్ చేయాల్సి వస్తుంది. అంటే మొత్తం దాంట్లో 53,000 ఎకరాల్లో 7,500 ఎకరాలని రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. ఆ 7,500 ఎకరాల్లో 68,000 ఫ్లాట్లు వస్తాయి సార్, కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్. 30,000 ఫ్లాట్లు వచ్చి కమర్షియల్ పోతాయి, దాంట్లో మనుషులు ఉండరు, సాయంత్రం అయితే లాక్ చేసుకుని వచ్చేస్తారు కమర్షియల్కి. అంతే కదా సార్, ఆఫీసులు ఇచ్చి మాత్రం అక్కడ జనాభానే లేరంటే సార్, వచ్చారు అనుకోండి, అది ఒక నగరమే అయింది అనుకోండి, కమర్షియల్ ప్లాట్ లో ఎవరు రెసిడెన్షియల్ గా ఉండరు కదా, అది వ్యాపార సంస్థలు సాయంత్రానికి బేగం వేసుకుని వస్తారు. ఆ తర్వాత మిగిలింది 38,000 ఫ్లాట్లు. 38,000 ఫ్లాట్లో ఎంతమంది ఉండగలరు సార్? 3 లక్షల మంది ఉండగలరు. సరే, నేను హై రైజులు కడతాను, పెద్ద పెద్ద ఫ్లోర్లు కడతాను అంటే 10 లక్షల మంది ఉండగలరు. అంటే 10 లక్షల మంది ఉండేది మున్సిపాలిటీనే కదా సార్. అంటే చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్గా చెప్పాడు. అందుకే నేను హైదరాబాద్ లాంటి ఒక నగరం రావాలంటే, అంటే 1,10,00,000 మంది ఉండేటువంటి హైదరాబాద్ నగరం రావాలంటే, ఇది 10 లక్షల మంది ఉండేటువంటి 53,000 ఎకరాలకి 1,10,00,000 రావాలంటే ఇంత 10 సార్లు పోవాలి అక్విజిషన్కి. అవును. అంటే 10 ఇంటూ మినిమం 10 ఇంటూ 50 అంటే 5 లక్షల ఎకరాలు అక్విజిషన్ చేయాలి. అంటే మన ఇంతకుముందు ఒక డిబేట్లో కూడా చెప్పారు సార్ వెంకటరెడ్డి గారు, తరదాకా విస్తరిస్తుంది, ఇది ఖచ్చితంగా అమరావతి CRDA తరదాకా విస్తరించింది. మన వెంకటరెడ్డి గారి కోరిక తీరుతుంది సార్, ఈ విధంగా చేస్తే వెంకటరెడ్డి గారి కోరిక తీరుతుంది ఖచ్చితంగా. ఇంకొకటి సార్, ఇప్పుడు 47,000 కోట్ల అప్పులు తెచ్చాడు అమరావతి కోసం. తెచ్చి చంద్రబాబు నాయుడు గారు అడిచింది ఎంత? 8,000 కోట్లు. అంటే 14-19 తర్వాత ఇప్పుడు 7 సంవత్సరాల్లో ఆయన అమరావతి కోసం ఖర్చు పెట్టింది 8,000 కోట్లు మాత్రమే. అంటే 8,000 కోట్లు ఖర్చు పెట్టడానికి అమరావతిలో 7 సంవత్సరాలు అయితే, ఈ లెక్కన 1,00,000 ఎకరాలు డెవలప్ చేయడానికి 2 లక్షల కోట్లు ఆయన అమరావతి ఖర్చు పెట్టడానికి 1,75,000 సంవత్సరాలు అవుతుంది. 1,75,000 సంవత్సరాలు అప్పటికి ఈ అమరావతి పూర్తవుతుంది సార్ చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం. అంతేనా? 1,75,000 సంవత్సరాలు. మ్యాథమెటిక్స్ సార్ ఇది. 7 సంవత్సరాలకి 8 కోట్లు ఉంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టడానికి 1,75,000 సంవత్సరాలు అవుతుంది. కలియుగం అంతం అవుతుంది అని మీరు చెప్పేదాన్ని. అది దేవుడు నిర్ణయించాలి సార్, సూర్యుడు చంద్రుడు నిర్ణయించాలి. ఇంకొకటి సార్, అసలు మెయిన్ గా మీరు అన్ని వదిలేసి దాన్ని డిస్కస్ చేస్తున్నారు, దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఉండేది ఏంది, నావిగంలో ఉండేది ఏంది సార్? అమరావతిలో లేనిదేనివో నావిగంలో ఉన్నటివి ఏంటో చంద్రబాబు నాయుడు తెలుసు. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉన్నదని తెలుసు, మచిలీపట్నం పోర్ట్ ఉన్నదని తెలుసు, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నగరాలు ఉన్నాయి తెలుసు, మెడికల్ కాలేజ్ ఉన్నాయి తెలుసు, ఇంకా రహదారులు ఉన్నాయని తెలుసు. అన్నీ తెలుసు సార్ మనకు. మనం పోలుస్తున్నాం, అక్కడ లేనట్టు ఇక్కడ లేనట్టు అక్కడ పోలుస్తున్నాం. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ మన సాగర రోడ్డు కూడా ఉంది సార్, అన్ని పోర్టులు కనెక్ట్ చేస్తూ ఎక్కడ విశాఖపట్నం నుంచి ఎన్నూరు పోర్టు దాకా సాగరమాల రోడ్డు కూడా ఉంది. అది కూడా చంద్రబాబు నాయుడు తెలుసు. నీకు నాకు మన ఉండే వాళ్ళకి తెలియని విషయం ఒకటి ఉంది. ఇప్పుడు అమరావతి చుట్టూ 1,00,000 ఎకరాలు వాళ్ళు కొనిపెట్టుకున్నారు, కానీ మావిగన్ చుట్టుపక్కల లేవు సార్.
చంద్రబాబు నాయుడు గారు మావిగన్ చుట్టుపక్కల భూములు కొండల లేవు. మీరు మావిగన్ అంటే మావిగన్ చుట్టూ చంద్రబాబు నాయుడికి లక్షల ఎకరాలు లేదు సార్. అదే అమరావతి చుట్టూ ఉంది లక్షల ఎకరాలు. మీరు అక్కడి నుంచి రమ్మంటే ఎట్టొస్తారు సార్ ఆయన? ఏమో సార్, ఏం సార్ మీరు మాట్లాడుతున్నారు ఆ విధంగా? మరి లక్షల ఎకరాలు మావిగన్ చుట్టూ కురిస్తారా మీరు చంద్రబాబు నాయుడికి? అప్పుడు వస్తాడు, రమ్మని చెప్పండి. దీని అసలు విషయం సో అక్కడ భూములు కొన్న వాళ్ళకి ఇబ్బంది రాకూడదు భూములు అనుకుంటున్నారా? కొనలేదు సార్ చంద్రబాబు నాయుడికి. రైట్. మావిగన్ చుట్టూ Yes. ఒక్క ఎకరా కూడా చంద్రబాబు నాయుడికి లేదు. ఇక్కడ లేనిది అది ఉండేది. రైట్. లక్షల ఆయనకన్నీ అన్ని ఎకరాలు ఎకరాలు ఆయనకి కాదు కానీ బినామీలు కొన్నారని, ఆ పార్టీ నాయకులు కొన్నారని కదా. సార్ బినామీలా లేకుంటే ఎవరో సార్, Right. వాళ్ళకి సంబంధించిన అనువులే కదా. అదే మరి అదొక్క కాసు, దాంతో ఇంకా వదలలేడు. అసెంట్ భూములు కూడా దోచుకున్నారు పాపం. అసలు ఏమైపోవాలి ఆ ఎంత భూములన్నీ? చాలా కష్టపడ్డారు సార్ వాళ్ళు. Right. ఎన్ని కష్టాలు, Yes. 5-6 Right. సంవత్సరాలు కష్టపడ్డారు వాళ్ళు. Yes, చిన్న please, కాదు conclude. సార్, ఇక్కడ క్లియర్ గా మావిగన్ కి సిఆర్డిఐలోనే మావిగన్ ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇవ్వాలిగా. జగన్ గారు అనౌన్స్ చేయగానే ట్రోల్ ఎందుకు చేస్తాడు? ఆ, అరే బాబా, ఆ మచిలీపట్నం, ఆ విజయవాడ, గుంటూరు కూడా సిఆర్డీలో ఉందని ఆ రోజు ఎందుకు చెప్పలా? అంటే ఇప్పుడు జనాల్లో చర్చ జరుగుతా ఉంది. పెద్ద ఎత్తున మచిలీపట్నము ఏదైతే విజయవాడ, గుంటూరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. అరే ఎయిర్పోర్ట్ ఉంది, ఆల్రెడీ కనెక్టివిటీ రోడ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉండగా మళ్ళీ అప్పులు తెచ్చి కొత్త నగరం కట్టడం దేనికి? జగన్ గారు పెట్టిన ప్రపోజల్ మంచిదే కదా. అప్పుడు ఒక ప్రపోజల్ పెడితే దాన్ని చంద్రబాబు నాయుడు వద్దన్నాడు. ఇప్పుడు ఈ ప్రపోజల్ పెడితే దీన్ని వద్దంటున్నాడు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి నగరం కడతానంటున్నాడు. ఇది అయ్యిద్దా అని అవదు కదా అనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కాసేపు మర్చిపోండి. Yes. ఆ 3 ప్రాంతాల ప్రజల్లో నిజంగా చర్చ, ఎలాంటి చర్చ ఉంది? ఓపెన్ గా చెప్పండి. చర్చ జరగకపోతే పాజిటివ్ అయితే చంద్రబాబు పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, సార్, ఏది ఉంటే అదే చెప్పండి. అసలు కాసేపు అవసరం లేదు. మర్చిపోండి సార్. చర్చ జరగకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆ మాట మాట్లాడు. చర్చ జరుగుతుంది కాబట్టి ఆయన తెలుసు. ఆ ప్రాంత నాయకులు, తెలుగుదేశం వాళ్ళు, ఎమ్మెల్యేలు చెబుతున్నారు కాబట్టి, సార్ మీరు మావిగన్ అనేటటువంటి ప్రాంతాన్ని వ్యతిరేకించొద్దు అని చెబుతున్నారు కాబట్టి ఇది సిఆర్డీఏలో ఉందని చెబుతున్నాడు. నిజంగా సిఆర్డీలో పార్టీ నాయకుల్లోనే ఉందా? ఎస్ డెఫినెట్లీ సార్. మీకు కావాలంటే అలా చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అండు. చర్చను ఆపడానికే కదా ఈ డైవర్స్ అదే అంతా. రెండు నిజంగా సిఆర్డీఏ లేదా అమరావతి రాజధానికి, మావిగన్ కి, మట్టి రోడ్డుకి, అదేవిధంగా నేషనల్ హైవేకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. చిన్న మట్టి డొంకకి నేషనల్ హైవేకి ఉన్నంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మొత్తం రోడ్లు వేయాలి, మొత్తం భూములు సేకరించాలి, రైల్వే స్టేషన్ కట్టాలి, ఎయిర్పోర్ట్లు కట్టాలి. సముద్రం ఎటు తీసుకురాలేడు. కానీ మావిగన్ కి ఆల్రెడీ సముద్రం ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. లక్షల కోట్ల అప్పులు చేయాల్సిన పని లేదు. 3 పంటలు పండే లక్షల ఎకరాల భూములు తీసుకునే పని లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ అమరావతికి 2018లో 2 నుంచి 4 ట్రిలియన్ అమౌంట్ ఖర్చు అయిద్దని ఇచ్చాడు. అంటే 1 ట్రిలియన్ అంటే ఎంత? 1,00,000 కోట్లు. 4 లక్షల కోట్లు ఖర్చు అయిద్దని ఆ రోజే ఇచ్చాడు. ఈ రోజు అదే 10 లక్షల కోట్లు అయింది. అక్కడ ఈ రోజు 10,000 కోట్లు ఖర్చు పెడితే అది కూడా ఒకేసారి ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేకుండా సరిపోయింది. కాబట్టి అందుకనే మావిగన్ మీద ఈ రోజు ప్రజల్లో చర్చ జరుగుతుంది కాబట్టి జరగనీయకూడదు అనేది వాళ్ళ తాపత్రయం. గోపి గారు ప్లీజ్ చెప్పండి సార్. ఈశ్వర్ గారు, నేను మావిగన్ ప్రాంతం వాడినండి, విజయవాడ సార్. నాకు జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ ప్రతిపాదన చేసినప్పటి నుంచి విజయవాడలో కానీ, నేను మచిలీపట్నంలో కొంతమంది తోటి, గుంటూరులో కొంతమంది తోటి, మంగళగిరిలో కొంతమంది తోటి మాట్లాడాను. నేను స్వతహాగా జర్నలిస్ట్ కాబట్టి నాకు ఆ ఉత్సుకత ఉంటుంది. సో నేను మాట్లాడాను. వాళ్ళు చెప్పేది ఏంటంటే, నిజంగానే ఈ 3 నగరాలు ఈ మధ్యలో, ఇప్పుడు మచిలీపట్నం విజయవాడ మధ్య ఉండే ఉయ్యూరు, పామర్రు, కంకిపాడు, పెనులూరు, అలాగే విజయవాడ గుంటూరు మధ్య ఉండే పెరకాకాని, ఇవన్నీ కలుపుకుంటే మంగళగిరి, తాడేపల్లి, ఇవన్నీ కలుపుకుంటే 4 కార్పొరేషన్లు, ఒక పోర్టు, ఒక ఎయిర్పోర్టు, 3 రైల్వే స్టేషన్లు, ఇంత సదుపాయం ఉన్నటువంటి ప్రదేశాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళిపోయి ఒక దుక్కు వర్షం పడితే రోడ్డు మీదకి నీళ్లు వచ్చేటువంటి ఆ ప్రాంతంలో 1,000 కోట్లు ఖర్చు పెట్టడం ఎందుకు అనేది చర్చ నిజంగా జరుగుతోంది. ఈ విజయవాడలో కానీ, గుంటూరులో కానీ, మచిలీపట్నంలో కానీ, మంగళగిరిలో కానీ ఈ చర్చ జరుగుతుందండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచన చేశాడు. సరే, అంతకుముందు 3 రాజధానులన్నా అనకపోయినా ఇప్పుడైతే మాత్రం మావిగన్ అనే దాన్ని మంచి ప్రతిపాదన అనేది ఇప్పుడు చర్చ జనంలో జరుగుతోంది. ఇది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ సార్. దారా గోపి గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.